కరుంగలి మాల అసలు ఇది ఎలా తయారైంది, ఎక్కడ పుట్టింది, దీనివల్ల ఉపయోగాలేంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రకృతిలో లభించే ఒక కర్ర పిడుగులనే ఆపగలదా? శత్రువుల మయోపాయాల నుంచి రక్షించగలదా? తమిళనాడులో పుట్టి నేడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆ నల్ల బంగారం పేరే కరుంగలి. పురాణాల ప్రకారం శివుని తీవ్రమైన తపశ్శక్తికి ఒక వృక్షం నల్లగా మారి ఈ కరుంగలిగా అవతరించింది. సూర పద్ముడిపై యుద్ధానికి వెళ్లే ముందు మురుగన్ స్వామికి శివుడే స్వయంగా ఈ మాలను రక్షణ కవచంగా ఇచ్చారు. అందుకే దీన్ని విజయానికి సంకేతంగా భావిస్తారు. కేవలం భక్తి మాత్రమే కాదు, దీని వెనక సైన్స్ కూడా ఉంది. గాలిలోని విద్యుత్ తరంగాలను గ్రహించి తటస్థీకరించే శక్తి దీనికి ఉండబట్టే పూర్వం దేవాలయాల గోపురాల కలశాల్లో దీన్ని వాడేవారు. అంగారక దోషమున్నా, మనసులో భయమున్నా ఈ మాల ధరిస్తే అద్భుతమైన మార్పు కనిపిస్తుందని నమ్మకం. కానీ గుర్తుంచుకోండి, మీరు కొనేది అసలైనదేనా? నల్ల రంగు వేసిన కర్రలు చాలా ఉన్నాయి. నీటిలో వేస్తే మునిగిపోయేదే అసలైన కరుంగలి. మీ సంకల్ప బలానికి ఈ ఆధ్యాత్మిక శక్తి తోడైతే విజయం మీదే. కరుంగలి శివశక్తి నుంచి పుట్టిన అజేయమైన రక్షణ కవచం. దక్షిణ భారత ఆధ్యాత్మిక సంస్కృతిలో, ముఖ్యంగా తమిళనాడులో కరుంగలి అనే పేరు ఒక సంచలనం. దీన్ని కేవలం ఒక చెట్టుగా కాకుండా ప్రకృతి ప్రసాదించిన మహాశక్తి స్వరూపంగా ప్రజలు ఆరాధిస్తారు. కరుంగలి అంటే నల్లటి దృఢమైన వృక్షమని అర్థం. ఆధ్యాత్మికంగా నలుపు రంగు అనేది శూన్యాన్ని, అనంతాన్ని మరియు సర్వశక్తిని స్వీకరించే లక్షణాన్ని సూచిస్తుంది. ఈ వృక్షం పుట్టుక వెనుక ఒక గొప్ప కథ ఉంది. పరమశివుడు తమిళ దేశంలోని అడవుల్లో తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన దేహం నుంచి వెలువడిన అగ్ని వంటి తపశ్శక్తికి అక్కడ ఉన్న ఒక వృక్షం దహించుకుపోయి పూర్తిగా నల్లగా మారింది. అదే ఈ కరుంగలి. ప్రస్తుతం కరుంగలికి పెరిగిన డిమాండ్ కారణంగా మార్కెట్లో రంగు వేసిన సాధారణ కర్రలు అమ్ముతున్నారు. అసలైన కరుంగలి మాల చాలా బరువుగా ఉంటుంది మరియు నీటిలో వేయగానే రాయిలా మునిగిపోతుంది. ఈ చిన్న పరీక్ష ద్వారా అసలైన కరుంగలిని గుర్తించి నమ్మకమైన చోట మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం.